ఓం భూవరాహాయ నమః. అనంతమైనటువంటి విశ్వంలో మానవ జీవితానికి, మానవ జన్మకు పరిష్కారం ఏంది? మానవ జీవితానికి, జన్మకు పరిష్కారం ఏంది? నేనెవరు, నువ్వెవరు, ఎవరెవరు, నాదేంది, నీదేంది, ఎవరిదేంది? నేనెవరు, నువ్వెవరు, మీరెవరు, ఎవరెవరు, నాదేమిది, నీదేముంది, ఎవరిదేముంది అనేటువంటి ప్రశ్న మానవ జీవితానికి సంబంధించినటువంటి బాల్యము, యవ్వనము, కౌమానము, వార్ధక్య స్థితుల్లో వచ్చేటువంటి అనేక మాయా, మోహ, శోక, పురుషార్థ సంబంధంగా అనేక సంబంధిత సమస్యలకి పరిష్కారంగా 4 యుగాల్లో చెప్పబడినటువంటిది అఖండ మహాసంకల్పమే పరిష్కారం. అఖండ మహాసంకల్పం ద్వారా పరిష్కారం ఉంది అని నిర్ధారణ చేసుకోవటం ద్వారా అనంత కేశవ ఛానల్లో అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్రం అఖండ మహాసంకల్పమే పరమ ప్రమాణం అని నిర్ధారణ చేసుకుంది. ఏ విధంగా అని ప్రశ్న వేసుకున్నప్పుడు తల్లిదండ్రుల ద్వారా కొంతవరకే దేహమైంది, దైవమైంది, విశ్వమైంది అనేటువంటి విషయాలు వినికిడి ద్వారా, చూడటం ద్వారా పరిమితమైనటువంటి సందేహాలతో కూడినటువంటి అనేక సందేహాలతో కూడినటువంటి జవాబులు మాత్రమే వస్తాయి. దీనికి పరిష్కారం ఏంది అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. అసత్యంలో ఉండటం కారణంగా, తమస్సులో ఉండటం కారణంగా మృత్యు లభిస్తూ, ఈ మూడింటి వలన అసత్యం, తమస్సు, మృత్యువు ఈ మూడింటిలో బంధించబడటం వలన అనేటువంటి సమస్య పరిష్కారంగా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలదత్వం, నిశ్చలదత్వే జీవన్ముక్తి అనేటి జవాబు వస్తూ, ఇది ప్రశ్న అసతోమ అనబడేటువంటి ప్రశ్న, సత్సంగత్వే అనేటువంటిది జవాబు వస్తుంది. కానీ ఎక్కడున్నది జవాబు అని ప్రశ్న వేసుకున్నప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటువంటిది మహర్షుల ద్వారా, మహర్ష్యాదులు సృష్టి ఆది నుంచి పరంపరగా వస్తున్నటువంటి పరిష్కార శ్లోకం. దీని శ్లోకం ద్వారా విచారణ చేసుకొని గురు బ్రహ్మ అంటే ఈ సృష్టిని సృష్టించినటువంటి బ్రహ్మదేవుడు, సరస్వతి విధి విధానాలను ఇవ్వబడ్డాయి. విధి విధానాన్ని 4 వేదాలు, 18 పురాణములు, ఇతిహాసములు, బ్రహ్మసూత్రములు మరియు ద్వాపరయుగంలో భగవద్గీత, విష్ణు సహస్రనామం ద్వారా అఖండ మహాసంకల్పాన్ని, విధి విధానాల్ని అఖండ మహాసంకల్పంలో ఇవ్వబడింది. ఈ సృష్టి ఆది నుంచి అఖండ మహాసంకల్పం ఉన్నది. ఈ అఖండ మహాసంకల్పంలో అనంతమైనటువంటి కాలం 3 సత్యాలు ఇమర్చబడ్డాయి అని మహర్షుల ద్వారా గురు బ్రహ్మ అంటే సరస్వతి బ్రహ్మలు ప్రస్తుత కాలంలో కూడా విధి విధానాన్ని అఖండ మహాసంకల్పాన్ని ఇచ్చారు. తర్వాత గురు బ్రహ్మ, గురు విష్ణు అంటే భూమాత నిరంతరం మోస్తూ ఉన్నది అనేటువంటి సత్యము, నిరంతరం ఇస్తూ ఉన్నటువంటిది అనేటువంటి సత్యము, ఆది భౌతికమైనటువంటి దేహము, బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఉన్నటువంటి భౌతిక దేహము స్పష్టంగా నిదర్శనంగా భావించేందుకు భూమాత విష్ణు పరమాత్మ నిరంతర శ్వాసని ఇస్తూ స్థితిని కల్పించి ఉన్నాడు. సకల జీవరాశులకి నిరంతరం ఇస్తున్నాడు, శ్వాసనిస్తూ ఉన్నాడు. నిరంతరం భూమాత మోస్తూ ఉన్నది, ఇస్తూ ఉన్నది అనేటువంటి నిదర్శనంగా గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుదేవో మహేశ్వర అంటే గురువు దైవంతో సమానంగా, మహేశ్వరుడు ఏ రకంగా అంటే శివపార్వతులు బ్రహ్మాండ నాయకుడి వద్ద చూపించేటువంటి
కళ్యాణ రూపంలో ధర్మం, అర్థం, కామం, దేహం, గృహం, వ్యవస్థ 3. దేహం, గృహం, వ్యవస్థ, ధర్మం, అర్థం, కామం ఈ మూడింటిని శ్రీదేవి భూదేవి సమేతంగా పరమాత్మ కళ్యాణాన్ని శివపార్వతి కళ్యాణంగా ఈ భూమినంతా పైన 7 లోకాలు కింద 7 లోకాలు మా నియంత్రణలోనే ఉన్నాయి అనేటువంటి ప్రమాణాన్ని దానికి సంబంధించిన జ్ఞానాన్ని ఇచ్చి మోక్షాన్ని మేము ఇవ్వగలము అని శివపార్వతుల ద్వారా గురు బ్రహ్మ విధి విధానాల్ని సరస్వతి బ్రహ్మలు ప్రసాదించారు. లక్ష్మీనారాయణుడు భూమాత పరమాత్మ ద్వారా నిరంతరం శ్రీదేవి భూదేవి మోస్తూ ఇస్తూ నిరంతర శ్వాసను ప్రసాదిస్తూ ప్రాణాన్ని నిలుపుతూ జ్ఞానాన్ని ఇస్తూ శివపార్వతులు ఏ దేహానికైనా మోక్షాన్ని ప్రసాదించగలిగిన స్థితి ఉన్నది అని అఖండ మహాసంకల్పంలో ఈ గురు బ్రహ్మ శ్లోకం ద్వారా మహర్షియాదులు ఈ శ్లోకాన్ని పరమ ప్రమాణంగా ఇవ్వబడింది. అందువలన గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని అఖండ మహాసంకల్పాన్ని ప్రమాణంగా తీసుకుంటే బ్రహ్మ వైవర్త పురాణము, విష్ణు పురాణము, శివ పురాణము, గరుడ పురాణము స్వాధ్యాయం స్వయంగా అధ్యయనం చేయడం ద్వారా అఖండ మహాసంకల్పంలోని 4 సత్యాలు అవగతం అవుతాయి. ఎవరికైనా స్వాధ్యాయం ద్వారా స్వయంగా అధ్యయనం చేయడం ద్వారా చివరిలో ద్వాపరయుగంలో భగవద్గీత చెప్పినట్టు 800 శ్లోకములలో 18 అధ్యాయంలో 700 శ్లోకంలో చెప్పినట్టు ఎవరిని వారే ఉద్ధరించగలమను అంటే స్వయంగా అధ్యయనం చేయడం ద్వారా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురువు మన మనసులో ఉన్నాడు, వాక్కులో ఉన్నాడు, క్రియల ద్వారా ఉన్నాడు, దేహంలోనే ఉన్నాడు అనేటువంటి కలియుగ ప్రధానమైనటువంటి భావం ద్వారా ఈ కలియుగంలో 5126 సంవత్సరాల్లో అనేక మంది గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర అనేటువంటి ప్రమాణాన్ని అందుకొని పరంపరగా ఈ వేదాల్ని పురాణాల్ని ప్రమాణంగా అఖండ మహాసంకల్పమే ప్రమాణంగా భావిస్తూ ఈ అఖండ మహాసంకల్పంలో ఏ రకంగా ప్రమాణం అని తర్క విచారణ మీమాంస ద్వారా చేసుకుంటే తిరుమలలో ప్రతినిత్యం 12 గంటల నుంచి 1 గంట దాకా చెప్పబడేటువంటి అఖండ మహాసంకల్పం అనంతమైనటువంటి కాలాన్ని శ్వేతవరాహ కల్పే అని అంటారు. ప్రతి మానవ దేహానికి అనంతమైనటువంటి కాలం ఉంది. 100 సంవత్సరాలు జీవించేటువంటి మానవ దేహాలకి అనంతమైనటువంటి కాలాన్ని ప్రమాణంగా గుర్తించగలిగితే అనంతమైనటువంటి కాలం ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటారు అనేటువంటి వాస్తవాన్ని. 2 దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర విచారణ 3 సత్యాలని అసత్యం నుంచి 3 సత్యాలు అఖండ మహాసంకల్పంలో చెప్పబడతాయి. దేహాత్మ విచారణ అక్కడ కళ్యాణం చెప్పేటప్పుడు వీక్షకులు ఎదురుగా కూర్చొని ఎవరి అస్తిత్వాన్ని ఎవరి దేహ సంబంధించిన అస్తిత్వాన్ని చెబుతారు. గోత్రామాన్ని అంటే దేహంలో దేహం ఉన్నది, భౌతిక దేహము, దీని శాంతిని పొందటానికి లోపల జీవం ఉంది, దీని శాంతిని పొందటానికి లోపల పరమాత్మ లోపల ఉంటూ అంతర్భవించ తత్సవం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి ప్రమాణం ద్వారా లోపల పరమాత్మ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తిస్తూ వీక్షకులు ఎవరి అస్తిత్వాన్ని వారు చెప్పుకోవడం జరుగుతుంది. దేహాత్మ విచారణ అక్కడ జరుగుతుంది అనే సత్యాన్ని గుర్తించుకోవచ్చు అఖండ మహాసంకల్పంలో. 2వ సత్యము పరమాత్మ తత్వ విచారణ ద్వారా అక్కడ యజ్ఞనారాయణ స్వరూపం ద్వారా మరియు వైఖాన సామత్వ విఘ్నో మునీంద్రుల ద్వారా నైమిసారణ్యంలో భృగు అత్రి మరీచి కశ్యప మహర్షుల ద్వారా పర వ్యూహ అత్య విభవ అంతర్యామి తత్వాలు కలిగినటువంటి పరమాత్మ షడ్గుణైశ్వర్యాలు కలిగి ఉన్నాడనేటువంటి తత్వాన్ని మహర్షుల ద్వారా వ్యక్తం చేయబడుతూ యజ్ఞంగా పరమయజ్ఞంగా కర్తవ్యాలను చేయవలను అనేటువంటి నిదర్శనంగా అక్కడ చూపిస్తూ నవవిధ భక్తి యోగాల్ని
అర్చనా మార్గంలో నవవిధ భక్తి యోగాలు ఉన్నాయి అనేటువంటి ప్రమాణాన్ని అక్కడ వీక్షణలో వస్తూ చతుర్విధ పురుషార్థ నిశ్చయం జరుగుతుంది. అక్కడ ధర్మ అర్థ కామ మోక్ష పరమ కర్తవ్యంగా ధర్మాన్ని అనుసరిస్తూ పరమార్థంగా అర్థాన్ని పొందుతూ పరమ కర్తవ్యంగా దేహంతో కర్తవ్యాన్ని అమలు చేస్తూ పరమార్థంగా అర్థాన్ని పొందుతూ పరమ కామంగా పరమాత్మని విశ్వసించి ధర్మ అర్థ కామాలని ఈ త్రివర్గాల్ని ఎవరైనా సాధించుకోవచ్చు అనేటువంటి ప్రమాణాన్ని వీక్షింప చేసేటువంటి క్రమంలో పరమ పురుషార్థాన్ని మోక్షాన్ని సాధించడానికి సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యం అని చెప్తూ ఈ పరమ పురుషార్థమైనటువంటి 4వ దాన్ని పొందటానికి నవవిధ భక్తి యోగ నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహం నవవిధ భక్తి యోగాల్ని పొందవచ్చు. నవవిధ భక్తి యోగముల ద్వారా నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహం పరమ పురుషార్థాన్ని ఈ త్రివర్గాల్ని సక్రమంగా సాధన ద్వారా సంకల్ప నిశ్చయం చేసుకుని దేహంలో గృహంలో సక్రమంగా సాధన చేసుకుంటూ త్రివర్గాల్ని దేహంలో గృహంలో వ్యవస్థలో సక్రమంగా సత్యాన్ని గుర్తించి త్రికరణ శుద్ధిగా మనస్సులో వాక్కులు క్రియల ద్వారా సక్రమంగా వీక్షకులు బాగా స్పష్టంగా గుర్తించవలసింది. సక్రమంగా సత్యాన్ని 3 సత్యాల్ని క్రమంగా మనసులో వాక్కులో క్రియల ద్వారా ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని దేహంలో గృహంలో వ్యవస్థలో 9 ఈ 9టిని నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహం నవవిధ భక్తి యోగాల ద్వారా దేహంలో అనుసంధానం అన్వయం చేసుకోగలిగితే సహజ సిద్ధంగా సరళంగా మానవ దేహం సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య స్థితులకు సంబంధించి పరమ మోక్షాన్ని కూడా పొందటానికి ఈ 3ంటిని సక్రమంగా అమలు చేయవలను అనేటువంటిదే అఖండ మహాసంకల్ప పరమ సత్యంగా అనంత కేశవ ఛానల్లో అనంత విశ్వసేవా కేంద్రం 2011లో అనంత విశ్వసేవా కేంద్రాన్ని స్థాపించి 2 శతాబ్దులు మా తాతగారు 1 శతాబ్ది కాలం ప్రతిష్టాపనాచార్యులు 3 తరాల్ని వీక్షించి మా తల్లిదండ్రులు నారాయణ వెంకట రమణాచార్యులు శేషమ్మ గారు నవవిధ భక్తి యోగాల్ని కర్మయోగాన్ని జీవితకాలంలో అమలు చేసి జీవన్ముక్తిని సాధించి 2 శతాబ్దుల అనంతరం 3వ శతాబ్దిలో 5వ తరంగా నారాయణ శేషాచార్యులు భరద్వాజ గోత్రీకులు నారాయణ వెంకటరమణాచార్యులు భరద్వాజ గోత్రీకులు వైఖాన సాగమోక్తంగా నారాయణ పార్థసారథాచార్యులు భరద్వాజ గోత్రం త్రయార్షేయ ప్రవరాన్విత వైఖాన సాగమోక్తాన్ని వికర్ణ మహర్షులకు విక్రమ మునీంద్రులకు భృగు మరి కశ్యపులకు శరణాగతి చేసుకుంటూ అఖండ మహాసంకల్పాన్ని 108 దివ్య దేశాల్లో మరియు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలని ఆవాహన చేసుకుంటూ 108 దివ్య దేశాలని ఆవాహన చేసుకుంటూ అష్టాదశ శక్తి పీఠాలని ఆవాహన చేసుకుంటూ నవనారసింహ క్షేత్ర తత్వాన్ని ఆవాహన చేసుకుంటూ అఖండ మహాసంకల్పాన్ని దేహాల్లో గృహాల్లో సంకల్పంగా పంచమహాయజ్ఞాలని పర వ్యూహ అచ్చ విభవ అంతర్యామి తత్వానికి సమన్వయం చేసుకుంటూ పంచమహాయజ్ఞాన్ని వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశ్వంలోకి ప్రయోగాత్మకంగా అంటే ప్రమాణమే యోగం. ప్రమాణం ఏంటి అంటే 3 సత్యాల్ని శ్వేతవరాహకల్పం అనేటువంటి అనంతకాలాన్ని గుర్తించుకోవటం 3 సత్యాల్ని గుర్తించుకోవటం తర్క విచారణ ద్వారా ప్రమాణంగా భావిస్తూ పంచమహాయజ్ఞాల్ని విశ్వంలో వ్యాప్తిలోకి తీసుకుపోయేటువంటి క్రమంలో వైకుంఠ ఏకాదశి రోజు 33 కోట్ల దేవతలు సకల మహర్షులు దర్శించిన సందర్భంగా వారి స్థితిని యోగ స్థితిని కర్మయోగ భక్తి యోగ జ్ఞానయోగ ధ్యానయోగ స్థితుల్ని
సమీక్ష చేసుకుంటూ అణుభావంతో పరమాణు సేవగా విశ్వవీక్షకులు వీక్షించవలసింది. బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, మానుషయజ్ఞము, భూతయజ్ఞము వీటిని గోవులకి నివేదన చేస్తూ జలచరములకు, భూచరములకు భూతయజ్ఞాన్ని, మానుషయజ్ఞాన్ని, పితృయజ్ఞాన్ని, దేవయజ్ఞాన్ని, బ్రహ్మయజ్ఞాన్ని స్వాధ్యాయంగా నిత్య కర్తవ్యంగా అమలు చేసేందుకు బ్రహ్మాండ నాయకుని, విశ్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మాండ నాయకుని వ్యాప్త తత్వాన్ని ప్రమాణంగా భావించుకుంటూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా 33 కోట్ల దేవతలను స్మరించుకుంటూ సప్తర్షులను, అనేక మంది ఋషులను దర్శించి, వీక్షించి, గ్రహించి మార్గదర్శనం చేసినటువంటి సమస్త ఋషులను శరణాగతి చేసుకుంటూ ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎవరైనాను ఈ ప్రమాణం ద్వారా వైకుంఠాన్ని, మోక్షాన్ని, ఈ త్రివర్గాల్ని ధర్మం, అర్థం, కామం దేహంలో, గృహంలో, వ్యవస్థలో మనస్తోటి, వాక్కు ద్వారా, క్రియల ద్వారా శుద్ధంగా, స్పష్టంగా శుద్ధత్వాన్ని, స్పష్టత్వాన్ని అహింసో పరమో ధర్మ 2 స్వాధ్యాయము స్వయంగా అధ్యయనం చేయటము. అహింస అధ్యయనము నిత్య అభ్యాసము ద్వారా ఎవరైనాను కేవలంగా సహజ జీవనంతో, సరళ జీవనంతో 4 ఆశ్రమాలని బాల్యం నుండి వార్ధక్యం వరకు స్పష్టమైనటువంటి ఆశ్రమ నియమాలని అమలు చేసుకుంటూ దేహంలోనే, గృహంలోనే కైవల్యాన్ని, జీవన్ముక్తిని, విష్ణు సాయుధ్యాన్ని పొందవచ్చు. ఇది ప్రమాణం, ఇది తథ్యం. ఇది దృఢాయ నమః. విష్ణు సహస్రనామంలో చెప్పబడుతుంది దృఢాయ నమః. దృఢంగా విశ్వసిస్తూ విశ్వ సేవని ఎవరైనాను రాబోయేటువంటి వీక్షణల ద్వారా, అనేక వీక్షణల ద్వారా విస్తారాయ నమః అంటారు విష్ణు సహస్రనామంలో. విస్తారంగా ఉన్నది విషయము. దీన్ని అనేక దశల ద్వారా, అనేక దశలుగా వ్యాప్తిలోకి తీసుకొచ్చేందుకు విశ్వవ్యాప్త పరమాత్మని అనుగ్రహాన్ని శరణాగతి చేసుకుంటూ విశ్వవీక్షకుల విజ్ఞప్తిగా అనేక వీక్షణల ద్వారా రాగలము. దీంట్లో ఎవరైనా సంకల్పాన్ని, ఈ అఖండ మహాసంకల్పాన్ని 4 సత్యాలని గుర్తించి ఎవరైనా సంకల్పం చేసుకుని అతి సహజంగా పరమకర్తవ్యం, దైవమాన్యం అనుకొని ఒక 10 నియమాల ద్వారా సరళమైనటువంటి, సహజమైనటువంటి జీవనాన్ని ఇప్పటి వరకు ఒత్తిడితోటి, కర్మలతోటి, ఇష్టాలతోటి ఉన్నటువంటి మానవ స్థూల జీవనాన్ని అతి స్పష్టంగా మానవ జన్మని, మానవ జీవితాన్ని అనేక సమస్యల్ని, సందేహాలని పరిష్కరించుకుంటూ జీవించేందుకు అతి స్పష్టమైనటువంటి పరిష్కారం అఖండ మహాసంకల్పంలో ఉన్నది. దీన్ని వ్యాప్తిలోకి అనంత కేశవ ఛానల్ విశ్వవ్యాప్తంగా వస్తూ ఉన్నది. అనంత కేశవ ఛానల్ని అనేక మంది వీక్షించి గుర్తించగలరు. మీ అభిప్రాయాల్ని ఆ వీక్షణలో తెలియపరచగలరు. మీ అభిప్రాయాల్ని తెలపగలరు. శుభం భూయాత్. ఓం తత్సత్.